హైదరాబాద్లోని ఆంధ్ర ఓటర్లు కదిలారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా పయనమయ్యారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సరిపడ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. ఇక ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అమాంతం రేట్లు పెంచేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వారు దాదాపు 30 లక్షలపైనే ఉంటారని అంచనా. ఏటా పండగలు, ప్రత్యేక రోజుల్లో తమ సొంతూలకు వెళ్తుంటారు. ఆ సమయాల్లో వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి సమయంలో ఆర్టీసీ 4000 ప్రత్యేక బస్సులు నడిపి లక్షలాది మందిని సొంతూలకు చేర్చింది. కానీ ఓట్ల పండుగకు ప్రత్యేక బస్సులు సరిపడని ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా చేరుకొని అక్కడి నుంచి వేరే వాహనాల్లో సొంత చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. పట్టువదలని విక్రమార్కులా ఎలాగైనా ఈసారి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లిఖిత, హైదరాబాద్ నుండి ఆంధ్ర వాసుల ప్రయాణానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఎంజీబీఎస్, జేబీఎస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? రైట్ సంపత్, ఈ ఎలక్షన్స్ కారణంగా అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను ఓట్లు వేసేందుకు బయలుదేరుతున్న ప్రయాణికుల రద్దీ అనేది చాలా వరకు పెరుగుతుంది. దీన్ని అదునుగా తీసుకొని కొంతవరకు ఆర్టీసీ కూడా లాభం పొందే ప్రయత్నం అయితే చేస్తుంది. అటు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అసలు మాటలకు అందని రీతిలోనైతే వారి యొక్క ట్రావెల్ ఛార్జెస్ ని పెంచినట్లుగానైతే తెలుస్తుంది. దీనివల్ల కొంతవరకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఈ వరుసగా దాదాపు 3 రోజుల వరకు ఇటు హాలిడేస్ రావడం తోటి వెంటనే ఈ ఊర్లకు పయనం అవుతున్న జనానికి అటు రోడ్ల పైన కూడా రద్దీ పెరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ కూడా చాలా వరకు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్స్ అందరూ కూడా చాలా వరకు వారి గమ్యస్థానాలకు చేరుకొని ఓటు వేసేందుకు అయితే సిద్ధమవుతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ యొక్క ఏవైతే టికెట్ రేట్లు ఉన్నాయో వాటిని కూడా పెంచే ప్రయత్నం ఆర్టీసీ అసలు ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఈ యొక్క రేట్లను పెంచడం తోటి కొంతవరకు ప్రయాణికులు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈ యొక్క బస్సులలో ఇటు రైళ్లలో కూడా చాలా ఛార్జెస్ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తమ ఓటును వినియోగించుకోవాలని ఓటర్లు అయితే తమ గమ్యస్థానాలకు వాళ్ళ సొంత ఊర్లకైతే పయనం అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే స్పెషల్ బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు అయితే ఓటర్ల కోసం కొంతమంది నాయకులు స్పెషల్ ట్రావెల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో మాత్రము ట్రాఫిక్ కొంతవరకు ఎక్కువ అవుతుంది. హైదరాబాద్ లో మాత్రం తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్స్ అందరూ కూడా తమ ఓటును వినియోగించుకోవడానికి అటు ఆంధ్రాకు ఇటు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్, ఓకే లిఖిత, ఇప్పుడు పండుగ సీజన్ లో ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రయాణికులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వెనుక కారణాలేంటి? దాదాపు కొద్ది రోజులుగా కూడా ఈ ఏదైతే ఆంధ్ర ఎలక్షన్ కు సంబంధించి అయితే చాలా మంది ముందుగానే వారి ఏవైతే టికెట్లను బుక్ చేసుకోవడం కావచ్చు, వారి ఊర్లకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించి టికెట్లను బుక్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దీన్ని కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్ళలేని వాళ్ళు ఆర్టీసీలో మాత్రమే వెళ్లే వాళ్ళ కోసం స్పెషల్ బస్సులను వేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా చాలా వరకు ఆ బస్సు ఛార్జెస్ ని గతంలో 480 రూపాయలు ఉన్న బస్ ఛార్జెస్ ని ఇప్పుడు 520 రూపాయలు మార్చడం తోటి ప్రయాణికులు కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టీసీ మాత్రము ఈ యొక్క ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం కాబట్టి దీనికి ఎక్కువ బస్సులు వేయాల్సి వస్తుంది. దానికోసమే ఈ యొక్క ఛార్జెస్ ని పెంచాల్సిన అవసరం వచ్చింది అని చెప్తుంది. కానీ ముందస్తు నివేదిక ఇవ్వకుండా
ఇట్లా ఛార్జీలు పెంచితే మరి ఆ ప్రయాణికుల పరిస్థితి ఏమిటి అనేది మాత్రము దానికి సమాధానం మాత్రం ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లుగానైతే ఆర్టీసీ చెప్తున్నప్పుడు కూడా ఛార్జీల వల్ల మాత్రము ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా సరిపోను బస్సులు లేకపోవడంతో కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుందంటూ కూడా ఇటు ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంపత్. ఓకే లిఖిత, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితి నెలకొంది? సొంత ఊళ్ళో వెళ్లే ఓటర్ల కోసం రైల్వే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఎప్పటికప్పుడు కూడా చాలా వరకు ప్రయాణికులతోటి రద్దీగానైతే ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్స్ 3 కావడం తోటి మరింత ఎక్కువ అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను 2 ప్లేసెస్ లో కూడా ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇటు ఎంపీ ఎలక్షన్స్ అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ చాలా క్రూషియల్ కావడం తోటి అది కూడా ఒకే టైంలో పోలింగ్ సమయం కావడం తోటి మరింత రద్దీ అనేది పెరిగిందని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణ వైపు వెళ్లే వాళ్ళు అటు వరంగల్ అలాగే మిగతా ప్లేసెస్ అటు కాకత్ నగర్ ఈ ఏరియాస్ కి వెళ్లే వాళ్ళతో పాటు ఇటు విజయవాడ అలాగే వైజాగ్ ఈ ప్రయాణికులతో కూడా చాలా వరకు ఆ ప్రాంతం మొత్తం రద్దీగా ఉండడం తోటి కొంతవరకు ఆ ఏరియాకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగానైతే ఏర్పడుతుంది. అంతేకాకుండా కొంతమంది సొంత వెహికల్స్ ఏవైతే ఉంటాయో వెహికల్స్ లో కూడా సొంత ఊర్లకు ప్రయాణించే వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎక్కువ అవ్వడం తోటి దాదాపుగా అక్కడి నుండి అంటే ఒక కిలోమీటర్ దూరం వెళ్లాలన్నా కానీ 1 గంట సమయం పడుతున్నట్లుగానైతే తెలుస్తుంది. దీంతో కొంతవరకు నార్మల్ అంటే లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు అంటే ఆఫీసుల నుండి వచ్చే వాళ్ళు ఇతర పనుల నుండి వచ్చే వాళ్ళు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రేపటి వరకు ఈ యొక్క సమస్య అనేది ఉంటుంది. రేపు సాయంత్రం వరకు కూడా ఎవరికి వారు స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ఈ ట్రాఫిక్ అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ ట్రావెల్స్ వల్ల సరైన బస్సులు లేక సరైన ట్రావెల్స్ లేక కొంతవరకు ప్రయాణికులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓకే లిఖిత, ఇప్పుడు ఉదయం నుండి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఉంది. అయితే దీనివల్ల ప్రయాణికులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అయితే ఉదయం నుండి కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు ఒకవైపు చెకింగ్స్ నడుస్తున్నాయి, మరోవైపు ఈ ట్రావెలింగ్ కి సంబంధించిన బస్సులు కావచ్చు ప్రైవేటు కార్లు కావచ్చు ఇవన్నీ కూడా టోల్ గేట్ నుండి వెళ్తున్న పరిస్థితి చెకింగ్ ఉండడం తోటి కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయితే వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ రద్దీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనేది అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా కొంచెం ఈ యొక్క నెట్వర్క్ కావచ్చు ఈ ఏవైతే ఈ చెకింగ్ చేసే విధానం కావచ్చు కొంత స్పీడప్ గా చేస్తే తమ గమ్యస్థానాలకు కొంత తొందరగా వెళ్లే అవకాశం ఉంటుంది. చెకింగ్ చేయడం తోటి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఓకే లిఖిత, ఓకే రైట్, థ్యాంక్ యూ లిఖిత.